తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర రామలింగేశ్వర ఆలయం, వేయి స్తంభాల గుడి, కోటిపల్లి, ద్రాక్షారామం, కాళేశ్వరం, చెరువుగట్టు, లింగమంతుల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గోదావరి నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర రామలింగేశ్వర ఆలయం, వేయి స్తంభాల గుడి, కోటిపల్లి, ద్రాక్షారామం, కాళేశ్వరం, చెరువుగట్టు, లింగమంతుల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గోదావరి నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగిపోయేది. దీనికి సంబంధించి రమేష్ అందిస్తారు. రమేష్. సుజాత, ఏదైతే మరి కోటప్పకొండ శివరాత్రి అంటేనే ఎలక్ట్రికల్ ప్రభలు, అదేవిధంగా తెల్లవారుజాము నుంచే కూడా పోటెత్తారు భక్తులు. 3 గంటలకే తెల్లవారుజామున మొదటి దర్శనం అందుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి చేరుకున్నారు. ఏదైతే మరి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే క్యూ లైన్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారని అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 3 లక్షల మంది అధికారులు అంచనా వేశారు. ఏదైతే కోటప్పకొండకి వచ్చేందుకు భక్తులకు సంబంధించి కూడా మరి ఉచిత బస్సులతో పాటు అదేవిధంగా ఉచిత దర్శనం, అదేవిధంగా విఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో విఐపీలకి ఒక ప్రత్యేక బార్గెట్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్స్ వేసి ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఉచిత దర్శనంకి వెళ్లే భక్తులు ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా శివనామంతో కూడా పూర్తిగా కూడా మారుమోగుతుంది కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో భక్తులు అక్కడ ఏదైతే మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకంతో కూడా పెద్ద ఎత్తున అక్కడి భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా కలెక్టర్ లోటేటి శివశంకర్ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రికల్ ప్రభలు అటు పురుషోత్తపట్నం సంబంధించి కానీ యలమంద గ్రామాలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఎలక్ట్రికల్ ప్రభలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అటు కరెంటు శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కరెంటు ఇబ్బందులు జరగకుండా ఎక్కడికక్కడికి కూడా పూర్తిగా కూడా జనరేటర్స్ తో పాటు కరెంటు అంతరాయం జరగకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి పూర్తిగా మన విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. అన్ని హంగులతో సిద్ధమైంది త్రికోటేశ్వర స్వామి. పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ ప్రభలతో లైటింగ్ తో కూడా ఏదైతే మరి అన్ని కళాకారుల బృందాలతో కూడా పూర్తిగా ఏర్పాటు చేసి దాదాపు లక్షలాది మంది కూడా ఈ రోజు దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు తెనాలికి సంబంధించి కానీ అటు అమరావతికి సంబంధించి కూడా అమరలింగేశ్వర స్వామి కూడా భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడింది. ఉదయం నుండి కూడా తెల్లవారుజాము నుండి కూడా మొదటి దర్శనం దగ్గర నుంచి ఇప్పటికి వరకు కూడా దాదాపు భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోటప్పకొండకి లక్షలాది మందికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా గట్టి భద్రత ఏర్పాట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉదయం నుండి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అన్ని సత్రాల్లో కూడా అటు ఆయా క్యాస్ట్లకు సంబంధించి కూడా అన్ని అన్నదాన సత్రాలు కూడా కిచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడం శివనామ స్వరంతో కూడా పూర్తిగా భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.